మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గడపను నమస్కరించి దాటి వెళతాము. ఎందుకని? తెలుసుంటే కామెంట్ చేయండి. దేవాలయాలలో ఉండే గడప మన ఇంట్లలో మాదిరి చెక్కతో చేసి ఉండరు. అది రాతి గడప. రాయి అంటే పర్వతంలోని ఒక భాగం. భద్రుడు అనే భక్తుడు భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడు హిమాలయంగాను, నారాయణుడు నారాయణాద్రిగాను అవతరించాయని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోరిక మేరకు ఆ కొండల మీదే వెలిశాడు. ఆ కొండల నుంచి తెచ్చిన రాయినే దేవాలయం ముందు గడపగా అమర్చుతారు. నిత్యం దేవుడిని దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని వేడుకుంటూ గడపకు నమస్కరించాలి. దేవాలయాలలో ఉండే గడపను ఎప్పటికీ తొక్కి దాటకూడదు. కేవలం నమస్కరించి దాటాలి.